ఈ కథ లక్ష్మయ్య జీవితంలోని ఒక విషాదకరమైన సంఘటనను వివరిస్తుంది. ఇది త్యాగం, ప్రేమ మరియు కర్మ యొక్క ఫలితాల గురించి లోతైన సందేశాన్ని ఇస్తుంది. లక్ష్మయ్య తన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోవడం, భార్య దేవమ్మ అనారోగ్యంతో చనిపోవడం మరియు చివరకు తన కొడుకు రామయ్య చేతిలో దారుణంగా చంపబడడం. లక్ష్మయ్య తన కొడుకు కోసం అన్ని త్యాగం చేసి తల్లిలేని లోటు లేకుండా పెంచినప్పటికీ రామయ్య తన తండ్రి పట్ల కృతజ్ఞత చూపించి అతని ప్రాణాలు తీశాడు. ఈ కథలోని ముఖ్య సందేశం కర్మ యొక్క నీతి. ఒక వ్యక్తి చేసే పనులు మంచి లేదా చెడు, వాటి ఫలితాలను తప్పక తీసుకువస్తాయి. రామయ్య తన తండ్రి చేసిన త్యాగాలను మరచి అతన్ని చంపడం ద్వారా కర్మకు గురయ్యాడు. మరియు కథ చివరిలో చెప్పినట్లు కర్మ ఎవరినీ విడిచిపెట్టదు. ఇది మనం మన పనుల పట్ల బాధ్యతాయుతంగా